వెళ్తున్న రోజులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాక్య భాగంలో నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 29లో, మత్తయి సువార్త 15:29, యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సముద్ర తీరమున ఒక కొండ ఉంటే ఆ కొండ ఎక్కి కూర్చున్నాడు. కూర్చుంటే అనేక జన సమూహములు ఆయన దగ్గరికి వచ్చారు. ఆ జన సమూహములకు ఒక ఆలోచన వచ్చింది. యేసు ప్రభు చాలా అద్భుతాలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, కుంటోళ్ళను గుడ్డోళ్ళను బాగు చేస్తున్నాడు అని ఒక నమ్మకం కుదిరింది. ఒక నమ్మకం కుదిరినప్పుడు జన సమూహాలందరూ ఊర్ల మీద పడి ఎవరెవరిని తీసుకొస్తున్నారంటే యేసు ప్రభు దగ్గరికి కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఎక్కడ పడేశారట? ఈ జన సమూహాలందరూ యేసు ప్రభు దగ్గరికి, ఇదిగో ప్రభువా వీళ్ళని ఏం చేస్తావో మరిగా, ఇయో కుంటోడు, గుడ్డోడు, గూనోడు మొదలైన వ్యాధులు గలవారు. యేసు ప్రభు దగ్గరికి జన సమూహము ఎవరిని తీసుకొచ్చారయ్య అంటే గొప్ప గొప్ప వాళ్ళను కాదు, గొప్ప గొప్ప లీడర్లను కాదు. ఎవరిని తీసుకొచ్చారు ఈ జన సమూహము? కుంటోళ్ళను, గుడ్డోళ్ళను, తర్వాత మూగవాళ్ళను, అంగహీనులను, ఇంకా మొదలైన అనేక రోగాలు గల వారిని యేసయ్య పాదాల దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి యేసయ్య పాదాల దగ్గర తీసుకొని వస్తే యేసయ్య ఏం చేశాడు? ఎంత గొప్ప మాట! చప్పట్లతో దేవుని స్తుతిద్దామా? అందరం చెప్దామా? స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, కనికరించే దేవుడు, కరుణ చూపే దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా! చూడండి, యేసయ్య పాదాల దగ్గర పడేశారు వాళ్ళందరూ. అయ్యా మూలుగుతాండయ్యా, కుంటివాడై మూలుగుతాండయ్యా, గుడ్డివాడై మూలుగుతున్నాడయ్యా, నోరు లేక, నోరున్నది కానీ మాటలు లేక మూలుగుతున్నాడయ్యా, ఏం చూడలేక గుడ్డోడై తిరుగుతున్నాడయ్యా, ఎడ్డోడై తిరుగుతున్నాడయ్యా, కిరాకిలేసి తిరుగుతున్నాడయ్యా, పిచ్చోడై తిరుగుతున్నాడయ్యా. చాలామందికి జాలి అనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు ఒక ఛాలెంజ్ ఏంటంటే, మనం యేసయ్య దగ్గరికి వచ్చాం, బాగుపడ్డామా లేదా? మాట లేదు. బాగుపడ్డామా లేదా? మన సీనయ్య మొదటి చేయెత్తిండు, బాగుపడ్డామా లేదా? మరి బాగుపడ్డాము, కానీ ఇతరులు బాగుపడాలని లేదా? మరి మనకు ఇతరులు కూడా బాగుపడాలని ఉండాలి కదా మనకు. ఈ జన సమూహంకు యేసయ్య మీద నమ్మకం కుదిరింది, యేసు ప్రభు మీద నమ్మకం కుదిరింది. యేసు ప్రభు దగ్గర తీసుకుపోయి ఆయన పాదాల దగ్గర పడేస్తే చాలు. మనం ఏం కష్టపడుతున్నాం? వాళ్ళకి ఏమైనా తిండి పెడుతున్నామా? వాళ్ళకి ఏమైనా ఛార్జీలు పెట్టుకుంటున్నామా? వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్నామా? జస్ట్ యేసయ్య కొండ మీద ఉన్నాడయ్యా, ఆ సముద్రం పక్కన కొండ మీద ఉన్నాడయ్యా. ఆ కొండ మీద ఉన్న యేసయ్య దగ్గరికి నేను తీసుకుపోయే బాధ్యత నీది. ఏయ్ కుంటోడా, ఏయ్ గుడ్డోడా, మీరు ఏ గునోడా, ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? ఇట్లా ఏ మాటలు లేనోడా, నువ్వు అక్కడికి వస్తావా? యేసయ్య కొండ మీద ఉన్నాడు, అక్కడికి రా, ఆయన పాదాల దగ్గర పడేస్తా, అంతే నువ్వు బాగైతావు అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకన్నా మించింది జీవితంలో ఏముంటుంది? అంతకన్నా గొప్పది ఏముంటుంది? ఎవరైనా కూడా కుంటుకుంటూ నడవాలని ఆశపడరు కదా, అవునా? గుడ్డి కళ్ళతో చూడలేకుండా, ఈ లోకాన్ని చూడలేకుండా బతకాలని ఎవరికి ఉండదు కదా. ఆశ ఉంటుంది వాళ్ళకు, కానీ వాళ్ళను నడిపించేవారు కావాలి, వాళ్ళను ధైర్యపరిచే వాళ్ళు కావాలి. సహాయం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు ఈ లోకం సహాయం చేయదు, ఏ లీడర్ సహాయం చేయడు, ఏ నాయకుడు సహాయం చేయడు. 5 సంవత్సరాలు అప్పుడు వచ్చి ఓట్లు వేయండి అయ్యా అంటాడు, వాని ముఖం అడుగుతాడు, వానికి తినబెడతాడు, అవసరమైతే ఫోటోలు తీసుకుంటారు,
వాట్సాప్లో వైరల్ చేస్తారు. ఓ పలాని వ్యక్తి చూడయ్యా తినబెట్టిండు పలానికి అంటారు. మళ్ళీ ఎప్పుడో ఈడేవలో తెలియదు, ఆడేవాడో తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసయ్య దగ్గరికి వచ్చి అయితే ధైర్యపడుతున్నాం కదా, బలపడుతున్నాం కదా, దేవుని మాటల చేత స్థిరపడుతున్నాం కదా, రాబోయే సంగతులు ఏందో తెలుసుకుంటున్నాం కదా, ఈ లోకానికి ఏం కాబోతుందో తెలుసుకుంటున్నాం కదా. మనము ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నామో, ఇప్పుడు ఏ స్థితిలోనికి వచ్చామో మనకు తెలుసు కదా. అయితే అలాంటి స్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ చూడండి, జనసమూహము యేసు ప్రభు దగ్గరికి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అంగహీనులను అనేకులను యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. ఆయన పాదాల దగ్గర పడేసిన ప్రతి వ్యక్తి మళ్ళా అట్లనే వెళ్ళాడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి బాగైపోతాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా సిగ్గుపరచబడడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా బాగుపడతాడు. అది ఎంత గొప్ప సమస్య అయినా పర్వాలేదు, అది ఎంత గొప్ప సమస్య అయినా డాక్టర్లు కూడా చేతులెత్తేసి నా వల్ల కాదు అన్నది కూడా ఆయన పాదాల దగ్గర పరిష్కారం ఉన్నది. మనం నమ్మితే, విశ్వసిస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన పాదాల దగ్గర పడేయగానే యేసయ్య ఏం చేశాడట? ఆయన వారిని స్వస్థపరిచెను. అందరం అందామా? ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఏం చేశాడండి యేసయ్య? ఆయన దగ్గరికి తీసుకుపోయే బాధ్యత ఎవరిది? నమ్మకం ఉంచిన వారిది, బాగుపడ్డ వారిది, లేకుంటే ఆయన గురించి తెలిసిన వారిది. మనం ఆయన గురించి తెలుసుకొని కూడా ఇంకొక వ్యక్తి బాధపడతా ఉంటే అది స్వార్థం అనబడుతుంది. సెల్ఫిష్ అంటారు, స్వార్థం అనబడుతుంది. నాకెందుకులే అనే ఒక నిర్లక్ష్యం, ఎవరెక్కడ పోతే నాకేందిలే అనే ఒక నిర్లక్ష్యం, అలక్ష్యము, ఒకలాంటి గర్వము. అలాంటి వాళ్ళను దేవుడు క్షమించాడు. అలాంటి వాళ్ళకి ఏమీ దొరకదు. నీవు బాగుపడ్డావు. ఉదాహరణ చెప్తున్నా, ఒక డాక్టర్ దగ్గరికి పోతే మంచి వైద్యం అయితే ఏమంటారు? నీలాంటి రోగమే నాకొస్తే పలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగైనా నేను అక్కడికి వెళ్ళు అంటామా లేదా? అవసరమైతే ఆ అడ్రస్ నాకు తెలియదంటే తీసుకొని పోతామా లేదా? మనము ఆ పరిస్థితులలో ఉండాలి, ఆ స్థితిలలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గడ్డ మీద ఉన్నాము, మనం పైన ఉన్నాము, దేవుని నమ్ముకొని అనుసరిస్తున్నాము, మనం రక్షణ పొందాము, మనము ధైర్యపడుతున్నాము. ఏదైనా సమస్య వస్తే వాక్యంలో ఎదుగుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాము, నాకు దేవుడు ఉన్నాడనే ఒక ధైర్యం ఉన్నది. అట్లా ఎంతోమందికి అలాంటి ధైర్యం లేదు. అలాంటి ధైర్యం చెప్పేవారుగా మనం నిలబడాలి. దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు దీవిస్తాడు, బలపరుస్తాడు, ఇంకా మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, అనేకులను బలపరిచే బాధ్యతను దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అయితే ఆయన ఏం చేశాడట యేసయ్య? ఆయన వారిని స్వస్థపరిచెను. మూగవారు మాట్లాడడం ప్రారంభించబడ్డది. ఎక్కడా? మీరు చెప్పాలి, ఆయన పాదాల చెంత అని. ఎక్కడా? మూగవారు మాట్లాడారు. ఈ ప్రపంచంలో ఎవడైనా మూగవాన్ని మాట్లాడిచాడా? ఈ ప్రపంచంలో ఎవడైనా, ఏ డాక్టర్ అయినా, ఏ మందులైనా ఒక మూగవాన్ని మాట్లాడిచినయా? మన యేసయ్య చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. ఏ మూగవాన్ని, ఏ డాక్టర్ కూడా పుట్టుకతో మూగవాన్ని ఏ డాక్టరు ఈ ప్రపంచంలో మాట్లాడియలేదు. ఏ మందులు కూడా లేవు. ఒక మూగవాన్ని మాట్లాడిచ్చే మందులు లేవు. కానీ యేసయ్య పాదాల దగ్గర ఉన్నది. దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మనం ఎంత గొప్ప దేవుని దగ్గరికి వచ్చామంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చాం. ఆయన విలువ మనకు తెలుసలేదేమో. ఆయన గొప్ప విలువ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, అద్భుతం చేయగలిగిన వాడు. ఎలాంటిదైనా డాక్టర్లతో కానీ ప్రపంచంలో ఎవడైనా నా వల్ల కాదు అనంటే ఆయన క్షణములో చేయగలడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, మూగవాడు మాట్లాడడం ప్రారంభించబడ్డది. అంగహీనులు బాగుపడ్డారు.
కుంటివారు నడుచుటయును కుంటివారు లేచి పరిగెత్తడము ప్రారంభించబడ్డారు. స్తోత్రం చెల్లిస్తాము, హల్లెలూయా. అంగహీనులు బాగుపడ్డారు, మూగవారు మాట్లాడారు, కుంటివారు లేచి నడవడము ప్రారంభించబడ్డది. ఎక్కడండి? ఎక్కడండి? వీళ్ళకు అలాంటి అవకాశం ఎట్లా దొరికింది? జనసమూహాలు యేసయ్య దగ్గరికి తీసుకొని రావడంను బట్టి వాళ్ళకు అవకాశం దొరికింది. మంచిగా అర్థం చేసుకోండి. వీళ్ళకి అవకాశం ఎట్లా దొరికిందండి? యేసయ్య దగ్గరికి జనసమూహము వాళ్ళను తీసుకొని రావడాన్ని బట్టి ఆ అవకాశం, ఆ గొప్ప భాగ్యం వాళ్ళకు దొరికింది. మూగవాడు అనుకొని ఉంటాడు, నా జీవితకాలం అంతా ఇంతే, ఈ మూగగానే చచ్చిపోవాలనుకొని ఉంటాడు. అంగహీనులు కూడా అనుకొని ఉంటారు, నా బతికింతే అని. కుంటి వాళ్ళు కూడా అనుకొని ఉంటారు, ఇక జీవితం అంతా కుంటుకుంటూనే బ్రతకాలి అని అనుకొని ఉంటారు. కానీ ఒక రోజు వచ్చింది, ఒక మంచి రోజు వచ్చింది, వాళ్ళను విడుదల చేసే రోజు వచ్చింది. వాళ్ళు అట్లా కావడానికి కొంతమంది జనసమూహము పూనుకున్నారు, ఆలోచన చేశారు, వాళ్ళ మనసుకు తెచ్చుకున్నారు. పలానా వ్యక్తి యేసయ్య పాదాల దగ్గరికి వస్తే బాగైతాడు, ఇంత బాధపడుతున్నాడు కదా, మనం కొంత సహాయం చేస్తాం, వాళ్ళకు తీసుకొని పోవడం మన బాధ్యత, కార్యం చేయడము యేసయ్య బాధ్యత. హల్లెలూయా. చూడండి, మూగవారు మాట్లాడము, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును. గుడ్డివారు కూడా, గుడ్డి వాళ్ళను చూపించింది ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? చూడండి, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు దేవుడు. మనుషులు చెయ్యలేనివి దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం, అందరం దేవుని మహిమపరుద్దాం. రెండు చేతులేదు. మనుషులు చెయ్యలేనివి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక గుడ్డోడు ఉన్నాడనంటే అతనికి గుడ్డోడు అని సర్టిఫికేట్ ఇస్తారు అంతే. జీవితకాలం అంతా గుడ్డోలాగానే ఉంటాడు అని సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఆయన సర్టిఫికెట్లు ఇవ్వడం కాదు, ఆయన ఏం చేశాడు? కళ్ళు తెరవజేశాడు. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు! అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఆశ్చర్యకార్యములు చేయగలడు, మన పరిస్థితులను మార్చగలడు. మన పరిస్థితి ఏదైనా కానీ అది మార్చగలడు. మనం నమ్మితే, ఆయన పాదాల చెంతకెళితే, ఆయన పాదాల చెంత గొప్ప విడుదల ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ మనకై మనం వచ్చినా కూడా దేవుడు నడిపించాడు, మనకై మనం వచ్చినా కూడా ఆయన పాదాల దగ్గరికి వస్తే మనం ఎట్లున్నోళ్ళమో అట్లా వెళ్ళకూడదు. గుడ్డోని తీసుకొని వచ్చారు, మళ్ళా అదే గుడ్డితనంతో వెళ్ళాడా? ఏమయ్యాడట? చూపు పొంది వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వస్తే ఎట్లా ఉన్నోళ్ళని అట్లా పంపడు, ఒక మార్పు ఇచ్చి పంపిస్తాడు. తన సమస్య పోయింది, ఆ గుడ్డితనం అనే సమస్య పోయింది, ఆ కుంటితనం అనే సమస్య పోయింది, ఆ మూగతనం అనేది పోయింది. యేసయ్య దగ్గరికి వస్తే సమస్యలు పోతాయి. హల్లెలూయా. యేసయ్య పాదాల దగ్గరికి వస్తే సమస్యలు పోతాయి, సమస్యలు మాయమవుతాయి. అది ఎలాంటి సమస్య అని కాదు, అది ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు, ఆ సమస్యలన్నీ ఏమైపోతాయి? మాడి మసైపోతాయి, పారిపోతాయి, వెళ్ళగొట్టబడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి గుడ్డివారు చూచుటయును, గుడ్డివారు చూడడం, జన సమూహము చూచి. ఎవరు చూశారు? మళ్ళా అది అసలు తీసుకొచ్చింది ఎవరు? హల్లెలూయా. మనము ఏ నమ్మకంతోనైతే యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చామో ఆ అద్భుతం మనం కళ్ళారా చూస్తాం. మనం ఏదైతే నమ్మి తీసుకొని వచ్చామో, మనం ఏదైతే నమ్మి ఆయన పాదాల దగ్గరికి వచ్చామో, ఆ నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయడు, ఆ నమ్మకాన్ని ఫెయిల్ చేయడు. దేవుడు ఆయన దగ్గరికి వస్తే మనల్ని తలెత్తు వారిగా చేస్తాడు, ఘనపరుస్తాడు దేవుడు. ఆ జన సమూహాలు కళ్ళారా చూశారు. అరే, మనము కుంటోళ్ళని తీసుకొచ్చాం, గుడ్డోళ్ళని తీసుకొచ్చాం, మూగోళ్ళని తీసుకొచ్చాం, అంగహీనులను తీసుకొచ్చాం, యేసయ్య పాదాల దగ్గర వేస్తే వాళ్ళు బాగుపడ్డారని మళ్ళీ జన సమూహమే చూశారు. జన సమూహం చూసి ఏం చేశారు? జన సమూహం చూసి ఆశ్చర్యమైపోయింది. మన దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆశ్చర్యమైపోయింది. యేసయ్య దగ్గరికి వస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి.
అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పగలగాలి. ప్రియమైన దేవుని పిల్లారా, జన సమూహాలు అందరిని తీసుకొని వస్తే యేసయ్య పాదాల దగ్గర స్వస్థత జరిగింది. ఎవ్వరు వట్టిగా పోలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే అందరూ ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచారు. మనము కూడా కొంతమందిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి వాళ్ళు బాగైతే మనం దేవుని మహిమపరిచేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. యెషయా గ్రంథము 35వ అధ్యాయము, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1 నుండి ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 35. మన దేవుడు ఎలా అంటాడో చెప్తున్నాడు అక్కడ. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. చూడండి, దేవుడు అనుకుంటే అరణ్యము ఎండిన భూమి సంతోషపడేటట్టు చేస్తాడు. మన జీవితం అరణ్యం కావచ్చు, ఎండిన స్థితి కావచ్చు, సంతోషించేటట్టు చేస్తాడు మన దేవుడు. హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూస్తుంది. అది బహుగా పూస్తుంది. ఎండిన అడవిని నీటి ఊటలుగా చేస్తాడు ఆయన. ఎండిన జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన. ఆయన మంచి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం నమ్మాలి. ఉల్లసించి సంగీతములు పాడును. చూడండి, అడవి ఉల్లసించి ఏం చేస్తుందట? హల్లెలూయా. నేను ఎండిపోయినా అని అడవి అనుకుంటే దేవుడు ఏం చేస్తాడట? ఉల్లసించేటట్టు, సంగీత నాదము చేసేటట్టు, పాటలు పాడేటట్టు చేస్తాడు. ఎప్పుడు మన స్థితి ఆ రీతిగానే ఉండదు, మార్చబడుతుంది, మారుతుంది అని నమ్మిన వారు దేవుని స్తుతిద్దాం. ఖచ్చితంగా మారుతుంది. అదే చక్కెరలో ఉండద్దు. ఈ పరిస్థితి మారదు, ఈ రోగం పోదు, ఈ కుటుంబ పరిస్థితి మారదు, కొడుకు మారడు, బిడ్డ మారడు, ఇవన్నీ గిట్టనే అవుతాయి. పెళ్ళి కాదు, పేరంటం కాదు, ఇప్పుడు జరిగేటి అన్నీ గివ్వే కదా. కది ప్రభు అంటున్నాడు, ఎండిన అడవిని ఏం చేస్తా అంటున్నాడు? ఎండిన అడవిని ఉల్లసించేటట్టు చేస్తా అంటున్నాడు. తర్వాత సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి ఉండును. సొగసు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. సొగసు దేవుని వల్ల వస్తుంది. ఎన్ని రాసుకున్నా సొగసు రాదు, కానీ మన దేవుడు మనకు సొగసు ఇస్తాడు. తర్వాత అని యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను, అయితే మనల్ని ఏమంటున్నాడంటే సడలిన చేతులను బలపరచుడి. హల్లెలూయా. అందరు చెప్తారా? సడలిన చేతులను బలపరిచేదను. అందరు చెప్పాలి, సడలిన చేతులను బలపరిచేదను. ఆయన అంటాడు, మీ సడలిన చేతులను ఏం చేయాలంటున్నాడు? నేను బలపరుస్తా. మీరు బలపరుచుకోండి, మీ చేతులు బలపరుచుకోండి. సడలిన చేతులను బలపరుచుడి. తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. ఈ ఊకే మోకాలు నొప్పులని, మోకాలు అని అట్లా అనకుండా నా మోకాళ్ళు బలం పొందుతాయి, దేవుడు బలం ఇస్తాడని నమ్మండి. ఆయన పాదాల దగ్గరికి వచ్చాం కదా, ఆయన పాదాల దగ్గరికి వచ్చి వ్యర్థముగా పోము కదా, ఏం పొందుకోకుండా పోము కదా, వట్టిగా పోము కదా. మనం నమ్మాలి. ఏం నమ్మాలంటే సడలిన చేతులను బలపరిచి తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచండి. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సడలిన చేతులను బలపరచండి. తర్వాత తొట్టిల్లే మోకాళ్ళను ఏం చేయాలంటున్నాడు? దృఢపరచండి. మోకరించండి, మొండిగా మోకరించి, ప్రభువా నన్ను బాగు చేయ్యా, నేను బాగు కావాలి, ఈ మోకాల నొప్పులతో నేను భరించలేనయ్యా. మోకాల నొప్పులే కాదు, శరీరంలో ఏ వ్యాధి అయినా యేసయ్య దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకోవాలి. హల్లెలూయా.
ఎందుకంటే ఈ లోకంలో మోసం ఉన్నది బాగా, డాక్టర్లను నమ్మలేం. ఉత్త టెస్టులకు పోతే ఎంత ఇస్తారో మీకు తెలుసు కదా, అంతకుముందున్న రోజులు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సడలిన చేతులను బలపరచండి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. తొట్టిల్లే మోకాళ్ళను ఏం చేయాలి? దృఢపరచండి. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి. తత్తరిల్లే హృదయాలు. ఎలాంటి హృదయాలు? హృదయాలంటే కరిగిపోవాలి. ప్రభువా నన్ను మంచిగా చేయయ్యా, నన్ను బాగు చేయయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నాకు సహాయం చేయయ్యా, నాకు సహాయం చేసేది నీ ఒక్కడివే ప్రభువా, ఏ మనుష్యుడు ఈ సహాయం చేయలేడయ్యా, అది నీకే సాధ్యమయ్యా అని ఆయన పాద సన్నిధిలో తత్తరిల్లే హృదయాలు, సడలిన చేతులు, తర్వాత ఏమంటాడు? తొట్టిల్లే మోకాళ్ళు, తర్వాత తత్తరిల్లే హృదయాలు. అసలు మందు వదిలిపెట్టి మనం ఎక్కడికో పరిగెత్తితే అసలు మందు కాదు. కాబట్టి అసలు మందు ఏంటంటే చేతులను బలపరచాలి. అంటే దాని అర్థం ఏంది? చేతులెత్తి ప్రభువును స్తుతిస్తూ ఉండాలి. చేతులెత్తి ఎవరైనా రోజు దేవుని సన్నిధిలో స్తుతించేవారు ఉన్నారా ఇక్కడ? చేతులెత్తి స్తుతించేవారు, చేతులెత్తి స్తుతించేవారు, చేతులెత్తి స్తుతించాలి. దేవుడే అంటున్నాడు, మీ చేతులను బలపరచండి ప్రభువా, దీనికి ఈ చేతులకు బలం ఇవ్వండి. తర్వాత మోకాళ్ళను దృఢపరచయ్యా, మోకాళ్ళు దృఢపరచుకోవాలి. మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి హృదయముతో ఆర్తనాదము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు ఆర్తనాదము చేసిన దినాలున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏదో బలహీనతతో బాధపడడం కాదు, గిది పడది అనేది నా జీవితంలో లేదు, మీకే తెలుసు. గిది తింటే పడది, గిది అద్దు, గీ పథ్యం అనేది లేదు. ఏం పెట్టినా తింటాను నేను, మీరు ఏం పెట్టినా తింటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరి దీవెన కావాలి? యేసయ్య దీవెన తప్పకుండా కావాలి. యేసయ్య దీవెన ఇవ్వాలంటే నువ్వు రాళ్ళు మోయి మొద్దులు మోయి అంటలేడు, కానీ జస్ట్ నీ చేతులను బలపరచు, ఆయన వైపు చేతులెత్తు, నీ మోకాళ్ళను బలపరచు. మోకాళ్ళ మీద ఉండి తత్తరిల్లే హృదయము అంటే ఏమన్నట్టు? ఆ హృదయముతో ఆర్తనాదము చేయాలి. ప్రభువా సహాయం చేయాలి. ఏదైనా నష్టము కలిగినప్పుడు, ఏదైనా కష్టము కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు ఎట్లా ఏడుస్తామో అట్లా అలాంటి రోదన చేసి ప్రభువా అని. హల్లెలూయా. మరి నాకు ఏం కష్టము ఉన్నది? ఏం లేదు, కానీ మీ అందరి కోసం నేను ఏడుస్తా అంటమాట. ప్రభువా ఎవ్వరు తప్పిపోవద్దు, పలాని కుటుంబంలో ఈ బాధ ఉన్నదయ్యా, ఏదో వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారయ్యా, సహాయం చేయని ఏడుపస్తూ ఉంటుంది. నాకు దేవుడు ఆవరం ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులు బలపరచాలి, మోకాళ్ళు దృఢపరచాలి, తత్తరిల్లే హృదయాలతో మొర్ర పెట్టాలి. ఇంకేమంటాడు? భయపడక. ఫస్ట్ మనం భయాన్ని పారద్రోలాలి. భయపడద్దు మనం అసలుకి. ఎందుకు భయపడాలండి? దేనికి భయపడాలి? ప్రతిదానికి భయమే అనిపిస్తుంది. చేతిలో డబ్బులు లేకపోయినా భయమే, ఉన్నా భయమే కదా. చేతిలో డబ్బులు లేకపోయినా భయమే, ఉంటేం భయం? ఎవడన్నా ఎత్తుకపోతాడేమో. ఈ జీవితం అంతా భయమే. చేతిలో డబ్బులు లేకపోయినా భయపడద్దు, ఉన్నా కూడా చెప్తలేరు. హల్లెలూయా. చేతిలో డబ్బులు లేకపోయినా భయపడతాము, ఉన్నా భయపడతాము, ఏదన్నా పరిస్థితి ఆటుపోటు వస్తే భయపడతాము, ఏదన్నా జబ్బు చేసినా భయపడతాము, ఏదన్నా బలహీనతలు వచ్చినా భయపడతాము. అన్నిటికీ ఈ భయం పోవాలి. భయపడక అంటున్నాడు. ఏం చేయొద్దు అంటున్నాడు దేవుడు? ఆయన పాదాల దగ్గరికి వచ్చిన మనము భయపడద్దు. ఆయన పాదాల దగ్గర మనకు విడుదల ఉన్నది, ఆయన పాదాల దగ్గర గొప్ప దీవెన ఉన్నది, ఆయన పాదాల దగ్గర స్వస్థత ఉన్నది, ఆయన పాదాల దగ్గర ఏ ఆటుపోటు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా,
రానయ్యి ఉన్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యి ఉన్నవాడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా అందరం పాడదాం చప్పలు కొట్టి బ్రదర్స్. ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల అందరం పాడదాం చప్పలు కొట్టి మహిమ మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా. దేవుని స్తుతిస్తాం అందరం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన దగ్గరికి వస్తే విడుదల స్వస్థత ఉన్నది. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు బాగైపోయారు. ఆయన దగ్గరికి వస్తే మనము చేతులను దృఢపరచాలి, మోకాళ్ళను దృఢపరచాలి. తర్వాత తత్తరిల్లే హృదయాలతో ఆయనకు మొరపెడుతూ భయపడద్దు, దేనికి భయపడద్దు. హల్లెలూయా. చూడండి, మన గొప్పతనం ఏం లేదు కానీ యేసయ్య పాదాల చెంతకు తీసుకొని వస్తే చాలు. యేసయ్యే మంచిగా ప్రభువా నేను వీళ్ళతో మాట్లాడేటప్పుడు నీ స్వరం ఈ ప్రభువా అని కొంత ప్రేయర్ఫుల్గా మనం చేతులు ఎత్తాలి, మోకాళ్ళ మీదకి రావాలి. హృదయముతో, తత్తరిల్లే హృదయముతో భయపడకుండా ధైర్యంతో మనము ముందుకెళ్ళాలి. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ధైర్యంగా ఉండాలండి, భయపడద్దు. మన యేసయ్య ఉన్నాడు కదా. ముందుకు చదవండి, ఇంకేమంటాడు? భయపడక ధైర్యముగా ఉండుడి. భయపడక దేవుడు అంటున్నాడు ధైర్యముగా ఉండండి. పరిస్థితులు మార్చగలడు, స్థితిగతులు మార్చగలడు, మన రోగమును పోగొట్టగలడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చాము మనము, అన్నీ ఒక మార్పు చెందుతాయని ధైర్యంతో మనం చెప్పగల వారమై ఉండాలి. భయపడక ధైర్యముగా ఉండండి. ప్రతిదండన చేయుటకై లోకానికి ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వచ్చుచున్నాడు. మన దేవుడు వస్తున్నాడు. ఏం చేయడానికి? ప్రతిదండన చేయడానికి, లోకానికి శిక్ష విధించడానికి మన దేవుడు వస్తున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రకారమును ఆయన చేస్తాడు. ప్రతిదండన ఆయన చేయదగిన రీతిగా ఆయన ప్రతిదండన చేయబోతున్నాడు. అయితే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఆ ప్రతిదండనలో, ఆ శిక్షలో ఎవ్వరు కూడా పాలు పంచుకోవద్దనే భారము, బాధ్యత మనకు ఉండాలి. ప్రియమైన దేవుని తెరవబడతాయి. చపర్లతో దేవుని స్తుతిస్తాం. ఖచ్చితంగా తెరవబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి. ఆయన పాదాల దగ్గరికి తీసుకొని రావాలి. ఆయన పాదాల దగ్గర కొంతమంది జన సమూహం తీసుకొని వచ్చి ఏయగానే బాగయ్యారు. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును. కుంటివాడు దుప్పివలే గంతులు వేస్తాడు. సాధ్యమా? సాధ్యమే అనండి మీరు. సాధ్యమా? మంచిగానండి. సాధ్యమేనా? హల్లెలూయా. హల్లెలూయా. మనకు కాదు సాధ్యము, ప్రభువుకు
సాధ్యం. ఆయన మీద మనము ఆనుకోవాలి, ఆయనను పరిచయం చేపియాలి. తర్వాత మూగవాని నాలుక పాడును, మూగవాని నాలుక మాట్లాడును కాదు. హల్లెలూయా, స్తోత్రం చెల్లిస్తా. హల్లెలూయా. నోరున్న మనమే పాడలేకపోతాము, కానీ ప్రభు దగ్గరికి వస్తే మూగవాడు పాడుతాడు. స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన చేయగలడు, ఆయన అద్భుతం చేస్తాడు, ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఎలాంటి సమస్యనైనా ఆయన పాదాల దగ్గరికి వస్తే తీర్చగలడు. మన చేతులు బలపరచాలి, మన హృదయాలు దృఢపరచాలి, మన తత్తరిల్లి హృదయాలతో ఆయనకు మొరపెట్టాలి. ఆయన ఏ కార్యమైనా చేయగలడు ఆయన. తర్వాత మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు అడవిలో కాలువలై పారుతాయి. దేవుడు అట్లా సాధ్యం చేస్తాడు ప్రియమైన వాళ్ళరా. ఇంకేమంటాడు? ఎండమావులు మడుగులైపోతాయి. దేవుడు గొప్పవాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సాధ్యమేనా? సాధ్యమేనా? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి ప్రియమైన దేవుని పిల్లారా, మనం నమ్మాలి. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎండమావులు ఏమైపోతాయి? మడుగులుగా మారిపోతాయి. అడవిలో కాలువలు పారుతాయి అంటున్నాడు. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును అంటున్నాడు. మన జీవితంలో, మన కుటుంబ పరిస్థితులలో, మన దైనందిన జీవితంలో పరిస్థితులు మారవు అని అందరూ వ్యతిరేకించిన పరిస్థితులలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటాడు చూడండి. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, ఆ నక్కలు పండుకున్న ఆ ఉనికి పట్టు, నక్కలు తిరిగే స్థలాలలో దేవుడు ఏం చేస్తాడు? జమ్ము మొలిపిస్తాడు అంటున్నాడు. జమ్ము అంటే ఏంటిదో? నక్కలు తిరిగే ఎండిన పరిస్థితులలో జమ్మేలుయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడోమో ఇట్లా చేస్తా అంటున్నాడు. ఆయన పాదాల దగ్గరికి వస్తే, మనుషుల దగ్గరికి పోతేనా ఎవడో ఏదో చేస్తాడని, ఏదో మాయలు చేస్తాడని అక్కడిక్కడికి పోవద్దు. ఎక్కడికి వెళ్ళాలంటున్నా నేను? ఆయన నిస్వార్థంగా, స్వార్థం లేని బోధ, స్వార్థం లేకుండా చెప్తున్నా. నా దగ్గరికి కాదు, మనందరం కలిసి ఎక్కడికి పోదామంటున్నా? హల్లెలూయా. చర్చి మార్చాలా, బతుకు మార్చుకోవాలా? ఏమండి? ఎక్కడ పోయినా గవే 4 గోడలు, అంతేనా కదా? ఏం మారాలి? బ్రతుకు మారాలి, బ్రతుకు మారాలి. ఏమంటాడు? ఇంకేమంటాడు? కిందికి చదవండి. తుంగగడ్డియు మేతయు పుట్టును. తుంగగడ్డి మేత ఎక్కడ పుడుతుంది అంటున్నాడు? ఎండిన భూమిలో. హల్లెలూయా. ఎండిన భూమిలో ఏం పుడుతుంది అంటున్నాడు? దాని అర్థం ఏంటంటే, నా పరిస్థితులు మారవే అన్న పరిస్థితులలోనే దేవుడు ఒక మేలు చేస్తాడు, ఒక అద్భుతం చేస్తాడు, ఒక గొప్ప కార్యం చేస్తాడు, సహాయం చేస్తాడు. దేవుని స్తుతిద్దామందరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులు ఒక్క మార్గం మూస్తే దేవుడు 7 మార్గాలు తెరుస్తా అన్నాడు. ఆ మూసిన మార్గము కొరకు ఆలోచన చేయొద్దు. దేవుడు నా కొరకు 7 మార్గాలు తెరిచాడు అనుకోవాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క గొప్పతనం, అది దేవుని యొక్క అద్భుతం, అది దేవుడు ఆశ్చర్య కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగుపడగలం. ఆయన పాద సన్నిధికి వస్తే బాగుపడగలం. కాకపోతే చేతులను బలపరచాలి, మోకాళ్ళకు పని చెప్పాలి, మోకాళ్ళ మీదకి రావాలి, హృదయాన్ని అర్పించాలి. అంతే, దేవుడు తన పని తాను చేస్తూ ఉంటాడు. ముందుకు చదవండి. ఇంకేమంటాడు? అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును. ఎంత గొప్ప దేవుడు! ఏమి లేని అడవిలో రాజమార్గం పుట్టిస్తా అంటున్నాడు. హల్లెలూయా. మనము రాజమార్గములో నడవవలసి ఉన్నది. దేవుడు మనకు రాజమార్గం పుట్టిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజమార్గములో నడవవలసి ఉన్నది. హల్లెలూయా. బాగయ్యారు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన పాదాలు విడవద్దు. మిమ్మల్ని ప్రేమించి
నేను ఒక మాట చెప్తున్న వాక్య ప్రకారముగా, మీ మీద ద్వేషము కోపము కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన పాదాల దగ్గరికి మనమందరం వస్తే మనందరం బాగుపడతాం, మనందరము దీవించబడతాం. మనందరం దీవించబడమే కాదు, చాలామందికి దీవెనకరంగా ఉంటాం మనం. చూడండి, ఒక్క మార్గం ముయ్యబడితే ఎన్ని మార్గాలు తెరవబడతాయి? దేవుని వాక్యంలోనే ఉన్నది. అవన్నీ చూపించడానికి టైం లేదు మనకు. అయితే ఏమంటాడు? అక్కడ దారిగా ఉన్న రాజమార్గము అక్కడ దారిగా రాజమార్గమునేస్తా నీకు. ఒక మార్గం ముయ్యబడితే, మట్టి మార్గమో డాంబర్ మార్గమో ముయ్యబడితే నీకు రాజమార్గము, బంగారు మార్గం వేస్తా. తర్వాత అది పరిశుద్ధ మార్గం, అది పరిశుద్ధమైన మార్గము. స్తోత్రం చెల్లిస్తాము, హల్లెలూయా. అది పరిశుద్ధమైన మార్గము. అది అపవిత్రులు పోకూడదు, అపవిత్రులు పోయేది కాదు, అది అచ్చిగాడు పచ్చిగాడు పోయేది కాదు. మనం పోయేది రాజమార్గము. అందరం అంటారా, నేను పోయేది రాజమార్గం. రాజమార్గంలో ఎవరు పోతారండి? రాజమార్గంలో ఎవరు? ఒక లాజిక్ దొరుకుతలేదు మీకు. రాజమార్గంలో ఎవరు పోతారు? రాజులు పోతారు. హల్లెలూయా. రాజులు పోయే మార్గములో దేవుడు మనల్ని తీసుకుపోతాడు. నెక్స్ట్ మీరు అన్నట్టు పరిశుద్ధులు పోయే మార్గము. ఈ మార్గం ఎలాంటిదండి? రాజమార్గము. పరిశుద్ధులు పోయే మార్గము, మంచి బంగారు మార్గము. మన దేవుడు బంగారు దేవుడు. హల్లెలూయా. ఇంత మంచి దేవుని పట్టుకొని సమస్యలన్నీ మన దగ్గరనే పెట్టుకొని అయ్యో బాబు అనుకుంటా ఆ మూట పట్టుకొని అయ్యో నాకు ఇట్లా అయింది అట్లా రాజమార్గములో నడిపిస్తా మిమ్మల్ని అంటున్నాడు ప్రభు. తర్వాత ఏమంటాడు? అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడ్డది. అందరం చెప్దాం, ఏర్పరచబడిన మార్గము, రాజమార్గము, బంగారు మార్గము. ఇంత మంచి మార్గము. హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు. లాస్ట్కు మూడులైనను, మూడులు కానీ దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు. తోవ తప్పరు. కొంతమంది మూడులు ఉంటారు, కొంతమంది ఎటలో ఉండేటోళ్ళు ఉంటారు. ఈ మార్గములో అడుగు పెడితే చాలు వాళ్ళు సెట్ అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏమంటాడు? అక్కడ సింహం ఉండదు. సింహాలు ఉండయి అక్కడ. ఈ రాజమార్గములో ఏముండయండి? భయపడడానికి సింహము లేదు. ఈ రాజమార్గములో సింహం ఉండదు. క్రూర జంతువులు దాని ఎక్కవు. క్రూర జంతువులు ఆ మార్గం మీదకి ఎక్కవు. స్తోత్రం చెల్లిస్తాం, చప్పలు కొడదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్గములో భయపడిన అవసరం లేదు. ఏ క్రూర జంతువు కూడా నీ దగ్గర రాదు, ఏ రోగము కూడా నీ దగ్గర రాదు, ఏ ఆటుపోట్లు కూడా నీ దగ్గర రావు. ఈ రాజమార్గంలో నడవాలంటే ఏదో ఎంబడిబడి కరిసి పడకూడదనే భయము లేదు. ఇది రాజమార్గము. ఈ రాజమార్గంలో మనం ఉన్నాం. ఈ రాజమార్గం గురించి పరిచయం చేయాలా వద్దా? పరిచయం చేయాలా వద్దా? కొంతమంది జన సమూహము యేసయ్య దగ్గరికి కుంటోళ్ళను, గుడ్డోళ్ళను, మూగోళ్ళను, అంగహీనులను యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. ఇది రాజమార్గము. బాగైపోయారు ప్రియమైన దేవుని పిల్లారా. సుకార్ అనే ఒక బావి దగ్గర, సుకార్ అనే ఒక ఊర్లో యాకోబు బావి దగ్గర యేసు ప్రభు ఒక సమరయ స్త్రీతో మాట్లాడాడు. మాట్లాడితే ఆమె కుండ వదిలిపెట్టి పరిగెత్తింది. హల్లెలూయా. ముల్లె పోవద్దు, మూట పోవద్దు, యేసయ్య కావాలంటారు. చూడండి, ఇక్కడ ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 28 చదవండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూతురాండి. హల్లెలూయా. నేను చేసినవన్నీ నాతో చెప్పిండు ఒక గొప్ప దేవుడు. నీ బతుకంతా నా బతుకంతా ఒక ఆయనకు తెలుసు, ఆయన దగ్గర రాండి అనాలి. ఆ స్త్రీ ఏం వదిలిపెట్టిందండి? ఇక్కడ కుండ వదిలిపెడితే ఎవడని ఎత్తుకపోతాడు అనుకోలే. కుండ పోని, ఇల్లు పోని, ఏదన్నా పోని, పెళ్ళే బోడగొడతలేవు నువ్వు, ఎదురైన ఫంక్షన్ బోడగొడతలేవు. ఇక నువ్వేం పోగొట్టుకున్నట్టు?
నీకేం దీవెన వస్తుంది? ప్రేయర్ అంటేనే కాళ్ళు రావు. ఏదైనా ఫంక్షన్ అంటే కుక్కిల పడ్డోళ్ళు కూడా లేచి సెట్ అయిపోతున్నారు. ఇది భక్త్యా? మనం రాజమార్గంలో ఉన్నాము. ఎక్కడున్నామండి? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుండను వదిలిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. ఇక ఊరోళ్ళు ఏమన్నా అనుకొని, ఊరోళ్ళు పట్టించుకోవడం కాదు, ఈమె ఇంకొంతోటి సహజీవనం చేస్తుంది. నేను చెప్తే వాడు నమ్ముతాడు అనుకోలేదు. లేదు, ఇక కుండ పోనీ, ఏ సంసారం అన్న పోనీ, ఏదన్నా కానీ ఊర్లకు పోయి మాత్రం నా జీవితాన్ని చదివిన వ్యక్తి, నా జీవితాన్ని చెప్పిన వ్యక్తి, నన్ను బాగు చేసే వ్యక్తి, ఇగో ఆరాధించబడే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, రాండి అని పిలిచింది. పిలవగానే అందరూ పరిగెత్తుకొని వస్తున్నారు. అయ్యే గీమేందిరా మనల్ని చెప్తున్నది అని అనుకోలేదు. తర్వాత ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండి యేసయ్య వద్దకు వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 5 పెనిమిట్లను చేసుకున్నామే ఊర్లోకి వెళ్ళి యేసయ్య దగ్గర రాలంటే ఊరంతా కదిలింది. నువ్వు నేను చెప్తే రారా, కానీ ధైర్యం లేదు. 5 పెళ్ళిళ్ళు చేసుకున్నా. పెళ్ళిళ్ళు కాదు, ఇంకేదో అంటారు మన పల్లెటూరు భాషలో. గామె చెప్తే పట్టణం అంతా ఊరంతా కదిలింది. నువ్వు నేను చెప్తే రారా, వాళ్ళు ఏడత్తారు అనేది మన మనసులో ఉంటుంది. కాబట్టి మన వల్ల అయితే లేదు. తర్వాత ఊరంతా వచ్చారు. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. శిష్యుల బాధ శిష్యులది. వాళ్ళందరం యేసయ్య దగ్గరికి వస్తా అంటే వీళ్ళ బాధ ఏందట? భోజనం ఎప్పుడు తిండి. శిష్యులే ఎప్పుడు తిండి. ఇక తిండిని కొంచెం తగ్గితే మనం బాగుపడతాం. తిండిని తగ్గించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక 5 ని ఉంచుకున్నామే వచ్చి, అయ్యా రండయ్యా, యేసయ్యను చూపిస్తా రండయ్యా అంటే ఈ శిష్యులు బాగా తినమరిగి తిందాం రా అంటున్నారు. లేదు, మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం చెల్లిస్తాం. హలేచేటట్టు చేస్తారు వీళ్ళు. నో, ఏం కాలేదు, మన యేసయ్య రాజమార్గంలో నడుస్తున్నాము. హల్లెలూయా. ఇంకేమంటది ఆమె? చదవండి. అందుకాయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు 39 చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, అందరు చెప్పండి, స్త్రీ యొక్క మాటను బట్టి. ఎవరి మాటను బట్టి? స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎంత గొప్ప మాట! చప్పట్లు కొట్టరా? నిజంగా ఎవరి మాటను బట్టి అండి? అనేకులు యేసయ్య మీద విశ్వాసం ఉంచారట. ఎవరిని బట్టి? ఆ స్త్రీ ఎలాంటిది? భయంకరమైన స్త్రీ. ఆ స్త్రీ యేసయ్య గురించి చెప్తే అనేకులు యేసయ్య అందు నమ్మకం ఉంచితే, నువ్వు నేను చెప్తే మారరా, నమ్మరా? యేసయ్య దగ్గర తీసుకొచ్చే బాధ్యత ఎవరిదండి? హల్లెలూయా. 2 చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఎండిన ఎడారిని నీటి మడుగులుగా మార్చగలడు. ఏందండి ఇట్లున్నది? ఆమె చెప్పరా? ఉండాలి, కొంచెము జోస్ ఉండాలి. ఏముండాలి? ఆమెన్ అనాలి. ఇప్పటిదానికి చెప్పిన ఇంత. మనం ఏ మార్గంలో ఉన్నాము? రాజమార్గంలో ఉన్నాము. మౌన మార్గంలో లేము, మాటలు లేని మార్గంలో లేము. రాజమార్గంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి. హల్లెలూయా. కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు,
యేసయ్య దగ్గరికి జనసమూహం తీసుకొని వచ్చారు, బాగుపడి వెళ్ళారు. ఈ రోజున ఒక ఛాలెంజ్ యేసయ్య మనతో అంటున్నాడు. ఏమనంటే, మీరు కూడా నా పాదాల దగ్గరికి తీసుకొని వచ్చే బాధ్యత మీది. ఒక సమరయ స్త్రీ, ఓ రండయ్య అని సమరయ పట్టణంలో ఆ గ్రామంలో ప్రచారం చేస్తే అందరూ యేసయ్య దగ్గరికి వచ్చి విశ్వాసం ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరి పరిస్థితినైనా మార్చగలడు ఆయన. ఎండిన ఎడారిని నీటి మడుగులుగా చేయగలడు. హల్లెలూయా. ఇంకా ఒక్కటే మాట ఏమంటాడంటే, మీ చేతులను బలపరచండి, చేతులెత్తి ప్రార్థన చేయండి అంటాడు. తర్వాత మీ మోకాళ్ళను దృఢపరచండి, మీ మోకాళ్ళలో దేవుడు శక్తిని ఇస్తాడు. తర్వాత మీ హృదయాలను ఎత్తి మొరపెట్టండి, దేవుడు పరిస్థితులను మారుస్తాడు. ఎవరి వైపు చూసినా ఏం లేదు, ఎవరి వైపు చూసినా ఏం లేదు, ఏం దొరకది. అలాంటి ఆశలు పడకు, అలాంటి ఆశలను పెంపొందించుకోకు, అలాంటి ట్రాప్లో పడకు. ఎవ్వల వైపు చూసినా ఒక మనుష్యుడే. హల్లెలూయా. దేవుని కంటే గొప్పోడు ఎవ్వడు లేడు, అందరికంటే గొప్పోడు దేవుడే. ఆయన మీదనే ఆనుకోవాలి, ఆయన మీదనే ఆశ పెట్టుకోవాలి, ఆయనని నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరచాడు. రండి, ఈ సమయంలో అందరూ మోకరించి